అందరికీ నమస్కారం అండి. మరో వారాంతం ఒక మంచి సాహితీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈరోజు మనం పద్మభూషణ్ ఆంధ్ర కవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని తలుచుకోబోతున్నామండి. ఎప్పుడో సాహిత్య అకాడమీ అవార్డును ఎప్పుడో 1976లోనే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళ చేత కళా ప్రపూర్ణ అనిపించుకున్న మన 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 ప్రియమైన భావుక కవి దేవులపల్లి వారిని తలుచుకోవడానికి నేను నాతో పాటు ఎప్పట్లానే యువ కళావాహిని అధినేత శ్రీ వైకే నాగేశ్వరరావు గారు సిద్ధంగా ఉన్నారు. తొలి పలుకులు పలికి ఆయన్ని మిగతా అందరినీ స్వాగతించవలసిందిగా కోరుతున్నాను. నాగేశ్వరరావు గారు. అందరికీ నమస్కారం అండి. మనం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. యువ కళావాహిని వ్యాలీ వేదిక ఉభయ సంస్థలు. చిన్నతనం నుంచి దేవులపల్లి గారి పాటలు విని పాడుకుంటూ పెరిగిన వాళ్ళం, ఆయన అభిమానులం అందరం. తెలుగువారు అంటే కృష్ణశాస్త్రి గారి అభిమాని కాని వారు ఎవరు ఉండరని నేను భావిస్తాను. నేను అటువంటి కృష్ణశాస్త్రి గారి పాటలు ఈరోజు పాడటానికి ఉద్దండులైన నలుగురు గాయని గాయకులు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. వారు ఒకరు చంద్రతేజ్ గారు. ఘంటసాల గారి పాటలు పాడటంలో బాగా ప్రావీణ్యం చూపించినటువంటి అతి కొద్ది మందిలో చంద్రతేజ్ గారు ప్రథమ వరుసలో ఉంటారు అన్నమాట. తర్వాత డాక్టర్ వివి రామారావు గారు. ఆయన ఘంటసాల గారి పాటలు ఇంకా ఇతరమైనటువంటి స్వరాలను కూడా అనుకరిస్తూ అద్భుతంగా పాటలు పాడుతూ ఉంటారు. అటువంటి డాక్టర్ వివి రామారావు గారు కూడా ఈరోజు ఉన్నారు మనకు. ఆయన కేవలం గాయకుడే కాకుండా వ్యాఖ్యాత, రచయిత, రేడియోకి ఆయన అనౌన్సింగ్ లో కూడా వివిధ భారతిలో కూడా పనిచేశారు ఆయన. అటువంటి రామారావు గారు. అలాగే చంద్రతేజ్ గారు కూడా ఆకాశవాణిలో పనిచేసిన వారు. అలాగే మనకిద్దరు గాయని మనులు, ఒకరు వికే దుర్గ గారు, మరొకరు పద్మశ్రీ గారు. ఇద్దరు కూడా యువ కళావాహిని పాటల ప్రయాణంలో ఇద్దరు కూడా మాతో ప్రయాణిస్తున్న గాయని మనులే, కళాకారులే. వారిద్దరు కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. వారు ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా విశేషం. ముఖ్యంగా భానుమతి గారి పాటలు పాడటంలో వికే దుర్గ గారు చాలా పేరు తెచ్చుకొని ఉన్నారు. ఈరోజు భానుమతి గారి పాటలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా వికే దుర్గ గారు పాడుతున్నారు. అలాగే పద్మశ్రీ గారు కూడా మంచి మంచి పాటలు, లీల గారివి, సుశీల గారివి, జానకి గారివి అన్ని పాడుతున్నారు. ఇటువంటి గొప్ప గాయని గాయకులు ఉన్నటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడు మనం నిర్వహించుకోబోతున్నాం. తర్వాత సభా కార్యక్రమం 8 గంటలకు ఉంటుంది. అప్పుడు అతిథులను ఉద్దేశించి అప్పుడు ప్రసంగిస్తాను. ఇప్పుడు అతిథుల్లో ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు మహాభాష్యం చిత్తరంజన్ గారికి ముందుగా వందనాలు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శారద కాశీవజ్జులు గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు నాగేశ్వరరావు గారు. ముచ్చటగా మూడోసారి వ్యాలీ వేదిక మీదకి మహాభాష్యం చిత్తరంజన్ గారికి స్వాగతం. పెద్దలు నమస్కారం మీకు. సో మనం నాగేశ్వర గారు చెప్పినట్టే ముందు పాటలతో మొదలు పెట్టుకుందామండి. ఆయన చెప్పినట్టుగానే ఉద్దండులైన గాయని గాయకులు ఉన్నారు కాబట్టి మనకి ఘంటసాల గారిని, భానుమతి గారిని ఆవిష్కరించడానికి, ఆ పాటలు మాధుర్య డోలల్లో తేలడానికి అందరం సిద్ధమైపోతున్నాము. ముందుగా మనకి వికే దుర్గ గారే పెండ్యాల గారి స్వరరచనతో భాగ్యరేఖ సినిమాలోంచి నీవు ఉండే దాకొండపై సుశీల గారి గానం వినిపిస్తే మనం సభ ప్రారంభించుకోవచ్చు. మాధుర్యం. పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి తలుచుకునే మధుర క్షణాలు మనకి ఒక అవకాశం దొరికిన వ్యాలీ వేదిక వారికి మరియు యువ కళావాహిని వారి యొక్క వైకే నాగేశ్వరరావు గారి నిర్వహణలో జరిగే ఈ కార్యక్రమానికి ముందుగా నేను నీవుండే దాకొండపై అనే పాటతోటి మొదలు పెడతాను. నీవుండే దాకొండపై
నా స్వామి నేనుండేది నేలపై, ఏ లీలా సేవింతునో నీవుండేదా కొండపై. నా స్వామి నేనుండేది నేలపై, ఏ లీలా సేవింతునో ఏ పూల పూజింతునో. రసరమ్యంగా ఉంది. ఎప్పట్లానే వ్యాలీ వేదిక మీద విచ్చేసి మీరు పదే పదే ఇలాంటి మంచి పాటలు పాడుతున్నందుకు సంతోషం దుర్గ గారు. ఈ భక్తి గీతంతో మొదలైంది కాబట్టి మనం నెక్స్ట్ వివి రామారావు గారు సిద్ధంగా ఉంటే జగత్ కిలాడిలోని ఈ సినిమాలోని వేళ చూస్తే సందవేళ అనే యుగళ గీతం విందాం. కొంచెం చెల్లోక్తిగా ఉంటుంది. వివి రామారావు గారు సిద్ధమా మీరు? అందరికీ నమస్కారం. వ్యాలీ వేదిక నిర్వాహకులు శ్రీమతి శారద గారికి, యువకళా వాహిని అధ్యక్షులు శ్రీ వైకే నాగేశ్వరరావు గారికి, ప్రసిద్ధ గాయకుడు శ్రీ చంద్రతేజ గారికి, శ్రీమతి వికే దుర్గ గారికి, పద్మశ్రీ గారికి అందరికీ స్వాగతం పలుకుతూ జగత్ కిలాడు చిత్రంలోని ఈ ప్రణయ గీతం, యుగల గీతం. వేళ చూస్తే సంధి వేళ, గాలి వీస్తే పైరగాలి, వేళ చూస్తే సంధి వేళ, గాలి వీస్తే పైరగాలి, ఏల ఒంటరి తోట కడకు ఎందుకొరకు ఎందుకొరకు, కళ్ళు కప్పే రాత్రి వేళ, ఒళ్ళు నిమిరే పిల్లగాలి, కళ్ళు కప్పే రాత్రి వేళ, ఒళ్ళు నిమిరే పిల్లగాలి, మెల్ల మెల్లన తోట పిలిచి అందుకొరకే అందుకొరకే, అచ్చంగా వసంత మాసం వచ్చేదాకా, వెచ్చని పూదినియలు తెచ్చేదాకా, అచ్చంగా వసంత మాసం వచ్చేదాకా, వెచ్చని పూదినియలు తెచ్చేదాకా, పెదవి పెదవి ఎదురై ఎదురై, పెదవి పెదవి ఎదురై ఎదురై, మధులు వెదకే వేళ, మగువా అదే వసంత వేళ, వేళ చూస్తే సంధ్య వేళ, గాలి వీస్తే పైరగాలి, ఏల ఒంటరి తోట కడకు ఎందుకొరకు ఎందుకొరకు, కళ్ళు కప్పే రాత్రి వేళ, ఒళ్ళు నిమిరే పిల్లగాలి, మెల్ల మెల్లన తోట పిలిచి అందుకొరకే అందుకొరకే. ధన్యవాదాలండి. ధన్యవాదాలు వివి రామారావు గారు. దేవులపల్లి వారు అంటేనే లాలిత్యానికి భావుకతకి పెట్టింది పేరు. యుగళ గీతం కూడా ఎంత సౌమ్యంగా, ఎంత వినడానికి సొంపుగా ఉందో. చాలా బాగా పాడారు మీరు. తర్వాత మనకి దేవులపల్లి వారికి నంది అవార్డుని తెచ్చిపెట్టిన పాట అండి, సుశీల గారికి అత్యంత ప్రియమైన పాట, అసలు తెలుగు వాళ్ళందరూ ఇష్టపడే పాట. పద్మశ్రీ గారి గళంలో విందాం. ఆకులో ఆకునై, మేఘ సందేశం నుంచి. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తరమ్మనై, ఈ అడవి దాగిపోనా,
ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి దాగిపోనా. ఆ, ఎటులైనా ఇచటనే ఆగిపోనా. గలగలని వీచు చిరుగాలిలో కెరటమై జల జలని పారు సెలపాటలో తేటనై పగడాల చిగురాకు తెరచాటు చేటినై పరువంపు విడిచేడి చిన్నారి సిగ్గునై ఈ అడవి దాగిపోనా. ఆ, ఎటులైనా ఇచటనే ఆగిపోనా. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవై దాగిపోనా. ఆ, ఎటులైనా ఇచటనే ఆగిపోనా. అద్భుతం పద్మశ్రీ గారు. ఈ పాట రమేష్ నాయుడు గారి కంపోజిషన్ అసలు ఎంత వినసొంపుగా ఉంటుందో. ఎప్పుడు నేను అంటూ ఉంటాను, ఇది అక్షరాలకి బాణి కట్టారో బాణికి అక్షరాలు కూర్చారో తెలియదు కానీ ఈ అప్పటి పాటలు ఇద్దరు సంగీత దర్శకుడికి తర్వాత కవికి మధ్య ఎంత సయోధ్య ఉంటే ఇలాంటి మంచి పాటలు పడతాయి. పాడారు మీరు, ధన్యవాదాలు. తర్వాత చంద్రతేజ గారు సిద్ధంగా ఉంటే ఆయన గొంతులో కూడా ఘంటసాల గీతం విందామండి. అశ్వత్థామ గారి స్వరరచనది, రానిక నీ కోసం సఖి. ఓకే, థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్. మార్నింగ్. వినబడుతుందండి? హలో, వినిపిస్తుందండి. వినిపిస్తుంది మేడం. ఓకే, మార్నింగ్. ప్రతి పాటకి మీరు అలా అడగొద్దండి, వినపడకపోతే మేమే చెబుతాం. అలాగే అలాగే గురుదేవ్. యువకుల వాహిని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానిక నీ కోసం అనే పాటతో మీ ముందుకు వస్తున్నాను. అద్భుతమైన పాట. రానిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం, రానిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం, రాలిన సుమాలు ఏరుకొని జాలిగ గుండెల దాచుకొని ఏ దూరపు సీమలు చేరుకొని రానిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం, వాకిటిలో నిలబడకు ఇంక నాకై మరి మరి చూడకు చూడకు, వాకిటిలో నిలబడకు ఇంక నాకై మరి మరి చూడకు, ప్రతి గాలి సడికి తడబడకు పదధ్వనులని పొరబడకు, కోయిలా పోయలే గూడు గుబులై పోయేలే, రానిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం, పగలంతా నా మదిలో సెగలై సెగలై లో రగులునులే, పగలంతా నా మదిలో మమతలు సెగలై లో రగులునులే, నిద్ర రాని నిసిరైనా నాకు నిద్దుర వేదన తప్పదులే, పోనీలే ఇంతేలే
గూడు గుబులైపోయేలే రానిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం రాధిక వసంత మాసం. నమస్తే సార్. ధన్యవాదాలండి చంద్రతేజ గారు. ఇప్పుడే అనుకుంటున్నాను, అంటే అది వింటుంటే ఎంత బాధగా ఉందంటే, ఒక మంచి యుగళ గీతం ఎంత బాగా రాశారో, ఒక భక్తి గీతం ఎంత బాగా రాశారో. దీన్ని డిప్రెషన్ అనను కానీ, అంటే ఒకలాంటి ఆ మెలంకలి, విషాద ఛాయలు ఉన్న ఇది అసలు ఎంత బాగుందో భావం. ఒకలాగా గూడు గుబులైపోయే లైన్ వింటే చాలా చాలా దిగులుగా అనిపిస్తుంది. ఎంత మనం ఎప్పుడైనా ఉన్న సిచ్యువేషన్. ఆ రోజుల్లో ఈ పాట ఎంత సూపర్ హిట్ అంటే, ఎవర్ లాస్టింగ్ ఎప్పటికీ సూపర్ హిటే. కానీ అసలు ఫస్ట్ ఆ రోజుల్లో మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఈ పాట అడిగేవారు, ఆ పాట పాడమని. అటు అంత దీని వెనకాల అంత పడ్డారు ఈ పాట మీద. అంత చాలా అది వింటుంటే కూడా అంటే అసలు సాహిత్యం అనేది మనసును ఎలా కలిచి వేస్తుందో తెలుస్తోంది. మనం మళ్ళీ మంచి మూడ్ లోకి వెళ్ళిపోతాం. మల్లీశ్వరి చిత్రంలోని బిగుబట్ర పాడతానండి. పిల్ల చిన్న బిగుబట్ర పాడతాను జావళి. ఓకే, లిస్ట్ లో ఉంది అది. ఈ జావళి అంటే చాలా ఇష్టం నాకు, మల్లీశ్వరి సినిమాలోది. తప్పితే తర్వాత కన్ఫ్యూజన్ వస్తుందండి. వరుస ప్రకారం పాడితే మాకు హాయిగా ఉంటుంది. తర్వాత అది ఉంది ఇది ఉంది అని మనం ఆన్లైన్ లో డిస్కషన్ చేసుకోవాల్సి వస్తుంది. గాలుల తేలెడు గాఢపు మమతలు, గాలుల తేలెడు గాఢపు మమతలు, నీలపు మాబులు నీడలో కదలను అందెల రవణులా. అందెల రవళుల సందడి మరి మరి, అందెల రవళుల సందడి మరి మరి, అందగాడ ఇటు తొందర సేయగా, అందగాడ మది తొందర సేయగా, పిలచిన బిగుబటరా ఔరౌరా, పిలచిన బిగుబటరా ఔరౌరా, పిలచిన బిగుబటరా ఔరౌరా, చెలువలు తామే వలచి వచ్చిన పిలచిన బిగుబటరా, భళిరా రాజా. అద్భుతం అండి. ఈ ప్రోగ్రామ్ మొదలైన 10 నిమిషాల్లో మనకు ఒక జావళి, ఒక భక్తి గీతం, ఒక యుగళ గీతం అన్ని ఒక వెళ్ళిపోయాయి. సో చాలా బాగుంది. తర్వాత మనకి వివి రామారావు గారు సిద్ధంగా ఉంటే అమాయకుడు చిత్రంలోని పాట వినిపిస్తారా మాకు? అనుకోనా ఇది నిజం అనుకోనా, వివి శ్రీనివాసరావు గారి గాత్రంలో. అనుకోనా ఇది నిజమనుకోనా, కలయనుకోనా, అనుకోనా ఇది నిజమనుకోనా, కలయనుకోనా, అయినది కాదని కానిది అవునని అనుకోనా, ఇది మోసకారి జగమే అవునా, ఇది మాయలేని మనసే అవునా, ఏది నిజమో గాని ఏది నిజమో గాని, ఇది మోసకారి జగమే అవునా, ఇది మాయలేని మనసే అవునా, ఏది నిజమో గాని ఏది
నిజము గాని కుదిరిన వలపు చెదిరిన తలపు ఏది నిజము గాని అనుకోనా ఇది నిజమనుకోనా కలయనుకోనా అయినది కాదని కానిది అవునని అనుకోనా. ధన్యవాదాలండి. పాట వెనకాల ఆ ప్రత్యక్షం స్పష్టంగా వినిపిస్తే ఏదో ఒకలాంటి ఆనందం వస్తుంది నాకు. ఇలా మనం వింటున్న దాంట్లో నాకైతే లలిత గీతాల ఇవి సినిమా పాటల అని సందేహం వచ్చేంత లాలిత్యం ఉంది. పాటల సాహిత్యంలో పాట కంపోజిషన్స్ వాటికి మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా మనం క్రెడిట్ ఇవ్వాలి. బట్ అంటే చిత్తరంజన్ గారు కూడా ఎదురుగా ఉండడం వల్ల నాకు లలిత గీతాల్లో ఉన్న వస్తుంది తప్ప మనం సినీ గీతాలు పాడుతున్నాం అన్నది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. చాలా చాలా మధురంగా ఉంది. తర్వాత మనకి పద్మశ్రీ గారు సిద్ధంగా ఉంటే గోరింటాకు చిత్రంలోని పాట విందామండి. చెప్పంగా మామ మహదేవన్ అంటే నాకు ప్రత్యేకమైన పక్షపాతం కాబట్టి సుశీల గారు పాడిన ఈ పాట మహాదేవన్ గారి కంపోజిషన్ మరొకసారి విందాం. గోరింట పోసింది కొమ్మ లేకుండా మురిపాలార చేత మొగ్గ తొడిగింది. గోరింట పోసింది కొమ్మ లేకుండా మురిపాలార చేత మొగ్గ తొడిగింది. ఎంచక్క పండిన ఎర్రని చుక్క చిట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష కన్ని పేరంటానికి కలకాలం రక్ష. గోరింట పూసింది కొమ్మ లేకుండా మురిపాలార చేత మొగ్గ తొడిగింది. మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు సందే వెలుగుల్లోన దాగే మబ్బెరుపు తానెరుపు అమ్మాయి తన వారిలోన. గోరింట పూసింది కొమ్మ లేకుండా మురిపాలార చేత మొగ్గ తొడిగింది. మందారల్లా పూస్తే మంచి మొగుడుస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు, సింధూరల్లా పూస్తే ఇట్టి చేయంట అందాల చందమామ అతనే దిగి వస్తాడు. గోరింట పూసింది కొమ్మ లేకుండా మురిపాలార చేత మొగ్గ తొడిగింది. పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు పాపిష్టి కళ్ళల్లో పచ్చ కామెర్లు కోపిష్టి కళ్ళల్లో కొరివి మంటల్లో. గోరింట పూసింది కొమ్మ లేకుండా మురిపాలార చేత మొగ్గ తొడిగింది. అద్భుతం అండి. అసలు ఎంత బాగుందో. ఎరుపు అనేది గోరింట ఎరుపు చూపించడం కోసం ఎన్ని రకాల పోలికలు తెచ్చారు. సందే ఎరుపు, మంకెన ఎద్దుల మీద పెట్టే అదేదో చిన్న పెడతారు కదా, దాన్ని మంకెన అంటారు అనుకుంటాను కదండి. సో అన్ని ఉపమానాలు అలా తీసుకొచ్చి ఎరుపుకు సంబంధించినవి ఎంత బాగుందో. అసలు అసలు అద్భుతం అద్భుతం. బాగా పాడారు పద్మశ్రీ గారు మీరు కూడా. అమ్మా శారద గారు, చెప్పండి మీరు. శారద గారు చెప్పండి. ఒక్కొక్క పాటకి నేను కూడా మాట్లాడొచ్చునా వాడు పాడిన దానికి? మాట్లాడండి. అసలు మీరుండగా మాట్లాడాలి, జస్ట్ సమయం వల్ల. బట్ మాట్లాడండి, మీరు చెప్పండి. అదే చాలా మంచి పాట ఇది.
కృష్ణశాస్త్రి గారి రచన అంటేనే అసలు ఎంత లోతైన పదాలు ఉంటాయంటే ప్రతి పదంలో ఏదో ఒక విశేషం ఉంటుంది. లేకుండా ఆయన ఎప్పుడు పాట రాయడం అనేది జరగదు. అలాంటి మహాకవి ఆయన. అసలు ఎర్రగా పూయడము, గన్నేరు ఇలాగే ఎన్ని రకాలుగా వర్ణించారో చూడండి. ఒక స్త్రీని ఆ అది పూయడం అంటే మరి ఎంత గొప్పగా వర్ణన ఉందో అలాంటివన్నీ కూడాను ఆయన రచనలోనే ఇలాంటివన్నీ దొరుకుతాయి. అద్భుతమైన పాట పద్మశ్రీ చాలా చక్కగా పాడింది. ఇంతకు ముందు కూడా వివి రామారావు పాడినవి, తర్వాత చంద్రతేజ పాడినవన్నీ కూడా బ్యూటిఫుల్ సాంగ్స్, చాలా చక్కగా పాడారు వాళ్ళిద్దరు కూడా. తర్వాత దుర్గ పాడినవి అయితే ఇంక చెప్పక్కర్లేదు, మన మల్లీశ్వరి పాట. అంతకు ముందు పెంజాల్ గారి రచన, ఇవన్నీ కూడా అద్భుతమైన పాటలు. మంచి మంచి పాటలు ఎన్నుకోరారమ్మా, అందరూ బాగా పాడుతున్నారు. ఐఎమ్ వెరీ గ్లాడ్. అందరికీ అభినందనలు. ధన్యవాదాలండి. మీ జ్ఞాపక శక్తికి, మీ పెద్ద మనసుకి, మీ సహనానికి ఎప్పట్లానే ఎంత ఓపికగా అందరినీ పేరు పేరున అభినందిస్తారు. నేను చెప్పినట్టుగానే దేవులపల్లి అంటే లాలిత్య భరితమైన గీతాలు అవడం వల్ల ఇవి సినీ గీతాలు అన్నది నాకు గుర్తున్నట్లా, ఇవాళ మీరు ఎదురుగుండా ఉండడం వల్ల మరి లలిత గీతాలే పాడుకుంటున్నట్టే ఉంది నాకు. లలితమైనది ఏదైనా లలిత గీతమే అనుకుందాం. మనకి మళ్ళీ చంద్రతేజ గారు సిద్ధంగా ఉంటే, ఇప్పుడే చిత్తరంజన్ గారు కూడా గుర్తు చేశారు కదా, పాటలన్నీ ఒకెత్తు దేవులపల్లి వారు రాసినవి, మల్లీశ్వరవి మకుటాయమానం అనాలి. సో ఆకాశ వీధిలో పాటని వినిపిస్తారా? ఓకే మేడం. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు, ఎడతానున్నాడు బావా, ఎడతానున్నాడు బావా, దారి తెలిసిన పోయి రావా, అందాల ఓ మేఘమాల, రాగాల ఓ మేఘమాల, గగన సీమల తేలు ఓ మేఘమాల, మా ఊరి గుడిపైన మసలి వస్తు